నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. కొన్ని పేర్లు చరిత్ర పుస్తకాల పేజీలకే పరిమితమవుతాయి. కొన్ని పేర్లు చౌరస్తాలోని విగ్రహాల మీద మాత్రమే చెక్కబడతాయి. కానీ ఒకే ఒక్క పేరు మాత్రం ఒక జాతి నరనరాల్లో కోట్ల మంది ప్రజల గుండెల్లో శాశ్వత శాసనమై నిలిచిపోయింది. ఆ పేరే నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్. ఆ మూడక్షరాల వెనక ఒక సాదాసీదా నటుడి జీవితం మాత్రమే లేదు, ఒక అఖండ యుగం ఉంది, ఒక సంస్కృతి ఉంది, ఒక తిరుగుబాటు ఉంది. ఢిల్లీ పీఠాన్ని సైతం గడగడలాడించిన ఒక తెలుగు జాతి ఆత్మగౌరవ గర్జన ఉంది. వెండి తెరపై దేవుడిగా వెలిగి రాజకీయ రణక్షేత్రంలో ప్రభంజనం సృష్టించిన ఆ యుగ పురుషుని మహాకావ్యం ఇది. మే 28 ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని ఒక చిన్న పల్లెటూరు నిమ్మకూరు. ఆ రోజున నందమూరి లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మ దంపతులకు ఒక సాధారణ రైతు కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. సంతానం లేని పెద్దనాన్న దంపతులకు ఆయన దత్తపుత్రుడిగా వెళ్ళారు. ఆ పుట్టుకను చూసిన ఆ పల్లెటూరు నాడు ఊహించలేకపోయింది. ఈ చిన్నారి ఒకరోజు తెలుగు ప్రజలకు దేవుడి రూపంగా మారుతాడని, తెలుగు సామ్రాజ్యాల గమనాన్ని మారుస్తాడని. పేదరికం, సాధారణ జీవితమే ఆయనకు క్రమశిక్షణను, వినయాన్ని నేర్పాయి. విజయవాడలో మెట్రికులేషన్, గుంటూరులోని ఏసీ కాలేజీలో BA పూర్తి చేశారు. అక్కడ తెలుగు శాఖాధిపతిగా ఉన్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్టీఆర్లోని అద్భుతమైన నటనా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. కళాశాల రోజుల్లోనే 1942 మే 2న తన మేనమామ కుమార్తె బసవరామ తారకం గారితో ఎన్టీఆర్ వివాహం జరిగింది. సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ జీవితం పూలబాట కాదు. ముంబైలో మెస్ నిర్వహించడం, పొగాకు వ్యాపారం, ప్రింటింగ్ ప్రెస్ నడపడం వంటి రంగాల్లో తీవ్ర నష్టాలు చవిచూశారు. చివరకు మద్రాస్ సర్వీస్ కమిషన్ కింద మంగళగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సబ్ రిజిస్ట్రార్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. కానీ కొంతమంది లోపల ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్ని వారిని సాధారణ మార్గంలో నడవనివ్వదు. ఎన్టీఆర్లో ఉన్న కళాతృష్ణ ఆయన్ని ఊరుకోనివ్వలేదు. కేవలం 3 వారాల్లోనే ఆ చేతికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి నటనే శ్వాసగా మద్రాసు రైలెక్కారు. ఇక 1949లో ఎల్వి ప్రసాద్ గారి మన దేశం చిత్రంలో ఒక చిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రతో ఎన్టీఆర్ సినీ ప్రయాణం మొదలైంది. ఆ మొదటి అడుగు చిన్నదే కావచ్చు, కానీ అది తెలుగు సినిమా చరిత్రను తిరగరాయడానికి పడిన తొలి పునాది. 1950లో పల్లెటూరు పిల్ల చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1951లో జానపద బ్రహ్మ పాతాళ భైరవి సాధించిన విజయం ఆయన్ను తిరుగులేని స్టార్గా నిలబెట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర పౌరాణికాల పరమావధి. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది నటులు వచ్చారు, పోయారు. కానీ దేవుడి పాత్ర వేస్తే నిజంగా ఆ దేవుడే దిగివచ్చాడా అనిపించిన ఏకైక నటుడు మాత్రం ఎన్టీఆరే. 1957 మాయాబజర్లో శ్రీకృష్ణుడిగా నల్లనయ్య రూపానికి ఎన్టీఆర్ రూపమే నిదర్శనంగా మారింది. థియేటర్లలో జనం హారతులు పట్టారు. 1963 లవకుశలో శ్రీరాముడిగా థియేటర్లే దేవాలయాలుగా మారాయి. మద్రాసులోని ఆయన ఇంటి ముందు పూజా సామాగ్రితో జనం లైన్లు కట్టేవారంటే ఆయన సంపాదించిన దైవత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, కర్ణుడిగా, దుర్యోధనుడిగా దానవీర శూర కర్ణలో డైలాగ్ చెప్తే అది మాట కాదు, శాసనం. ఆయన నడకలో రాజసం, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఉండేవి. తన 44 సంవత్సరాల సుదీర్ఘ సినీ కెరీర్లో 300కు పైగా చిత్రాల్లో నటిస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా కీర్తించబడ్డారు. కేవలం నటనకే పరిమితం కాకుండా మద్రాసులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్కు తరలించడంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఎన్టీఆర్ అత్యంత చారిత్రాత్మక పాత్ర పోషించారు.
తెరపై దేవుడిగా వెలిగిన ఆ మహానటుడి హృదయం ఎప్పుడు ప్రజా కష్టాలను చూసి చలించేది. 1952 రాయలసీమ కరవు సమయంలో వీధుల్లో జోలెపట్టి విరాళాలు సేకరించిన, 1977 దీవిసీమ ఉప్పెన విలయతాండవం సృష్టించినప్పుడు తోటి నటీనటులతో కలిసి భారీగా నిధులు సేకరించిన, అది ఎన్టీఆర్లోని మానవత్వానికి నిదర్శనం. తన 60వ ఏటా తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయాన్ని, ఢిల్లీ పాలకుల అణచివేతను ఎదిరించడానికి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అది కేవలం ఒక రాజకీయ పార్టీ పుట్టుక కాదు, అది తెలుగు ఆత్మగౌరవ ఉద్యమం. తెలుగు వారికి ఒక గౌరవం ఉంది, ఒక స్వరం ఉంది, ఒక నాయకత్వం ఉంది. అది ఢిల్లీ పీఠానికి వినబడేలా గర్జించిన గలం ఎన్టీఆర్. తన కుమారుడు హరికృష్ణ డ్రైవర్గా మారగా తన పాత చెవ్రోలెట్ వ్యాన్ను చైతన్య రథంగా మలచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఎండనక వాననక పల్లె పల్లెకు తిరిగారు. ప్రతి కూలిని, రైతును, మహిళలను పలకరించారు. అవమానాన్ని ఆత్మగౌరవంగా మార్చే మంత్రం చెప్పారు. 1983 భారత రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం. కేవలం 9 నెలల వయసున్న పార్టీ దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ను ముంచెత్తింది. అఖండ విజయంతో 1983 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్. ఆ రోజు ప్రజలు ఒక నాయకుడిని మాత్రమే చూడలేదు, తమ సొంత గౌరవాన్ని అధికార కుర్చీలో కూర్చున్నట్టుగా చూశారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా సంక్షేమ విప్లవానికి నాంది పలికాయి. ప్రభుత్వం అనేది రాజభవనాల్లో కూర్చునేది కాదు, పేదవాడి ఇల్లు తట్టే సేవా యంత్రాంగం అని నిరూపించారు. కేవలం ₹2కే కిలో బియ్యం పథకం 1,43,00,000 పేద కుటుంబాల ఆకలి తీర్చిన అమృత హస్తం, పేదవాడి గిన్నెలో పడిన గౌరవం. ఇకపోతే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు. తెలంగాణ పల్లెలను శతాబ్దాలుగా పీడిస్తున్న భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి సామాన్యుడికి సామాజిక విముక్తి కలిగించారు. మహిళా ఆస్తి హక్కు చట్టం 1985 భారతదేశంలోనే మొదటిసారిగా పిత్రార్జిత ఆస్తిలో మహిళలకు పురుషులతో సమానమైన హక్కు కల్పించిన విప్లవాత్మక నిర్ణయం. మండల వ్యవస్థ ఏర్పాటు. పాత తాలూకా వ్యవస్థను రద్దు చేసి 1104 మండలాలను ఏర్పాటు చేయడం ద్వారా పాలనను ప్రజలకు దగ్గర చేసి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించారు. జీవో 610 తెలంగాణ యువతకు ఉద్యోగాలలో న్యాయం జరిగేలా చారిత్రాత్మక రక్షణ కల్పించారు. జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన ఎన్టీఆర్ 1989లో అప్పటి నాన్ కాంగ్రెస్ పార్టీల కూటమితో నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా వ్యవహరిస్తూ కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఎన్టీఆర్ జీవితం మొత్తం విజయాల పూలమాల కాదు. ఆ ప్రయాణంలో గాయాలు ఉన్నాయి, వెన్నుపోట్లు కూడా ఉన్నాయి. 1984 రాజకీయ కుట్ర. ఆయన అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చేలోపు ఆయన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరిగింది. కానీ ప్రజలు ఎన్టీఆర్ వెనక సింహాల్లా నిలబడ్డారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంతో ఆయన తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించారు. 1985లో తన అర్ధాంగి బసవరామ తారకం క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. ఆమె స్మృత్యర్థం హైదరాబాద్లో ప్రపంచ స్థాయి వసతులతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. తదనంతరం 1993లో లక్ష్మీ పార్వతి గారిని వివాహం చేసుకున్నారు. 1989 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి 1994లో తిరిగి భారీ విజయంతో అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన జీవితంలోని చివరి అధ్యాయం మాత్రం అత్యంత బాధాకరం. కుటుంబ రాజకీయాలు, పార్టీ అంతర్గత విభేదాలు, అధికార పోరాటాలు ఇవన్నీ కలిసి ఆయన హృదయాన్ని గాయపరిచాయి. కోట్ల మంది చేత దేవుడిలా ఆరాధింపబడిన మనిషి చివరికి తన సొంత రాజకీయ ఇంట్లోనే ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది తెలుగు చరిత్రలోనే అత్యంత విషాదకరమైన మలుపు. జనవరి 18 తెలుగు నేల ఒక్కసారిగా మూగబోయింది. గుండె ఆగిపోయే వార్త. ఎన్టీఆర్ ఇక లేరు. ఆ రోజు ఒక వ్యక్తి మరణించలేదు, ఒక అఖండ యుగం ఆగిపోయింది. ఒక గంభీర స్వరం మౌనమైంది. ఆయన అంతిమ యాత్రలో కోట్ల మంది ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయ నాయకుడిని కోల్పోలేదు, తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు. ఎన్టీఆర్ అంటే కేవలం పాత సినిమా కాదు,
ఎన్టీఆర్ అంటే కేవలం పాత రాజకీయ జ్ఞాపకం కాదు. ఆయనలో తప్పులు ఉండవచ్చు, వివాదాలు ఉండవచ్చు, విమర్శలు ఉండవచ్చు. కానీ చరిత్రలో గొప్ప వాళ్ళను కొలిచేది వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయలేదా అన్న దానితో కాదు, వాళ్ళు సమాజంపై ఎంత గొప్ప ముద్ర వేశారు అన్న దానితో. ఈ అర్థంలో చూస్తే ఎన్టీఆర్ ముద్ర చెరగనిది, లభించనిది. నిమ్మకూరులో పుట్టిన ఒక రైతు బిడ్డ, మద్రాస్ స్టూడియోలలో కష్టపడి ఎదిగిన ఒక నటుడు, తెలుగు తెరపై దేవుడిగా ప్రజల గుండెల్లో నిలిచిన మహానటుడు, చైతన్య రథంపై రాష్ట్రాన్ని కదిలించిన ప్రజానాయకుడు, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాలకుల వరకు వినిపించిన రాజకీయ శక్తి. ఆయన జీవితం మనకు ఒకే ఒక్క విషయం చెబుతోంది: పుట్టుక చిన్నదైనా పర్వాలేదు, కల పెద్దదై ఉండాలి. మార్గం కష్టమైనా పర్వాలేదు, మనసు బలంగా ఉండాలి. ప్రజల కోసమే నిలబడితే ఒక సామాన్య మనిషి కూడా ఒక అమర చరిత్రగా మారగలడు. అందుకే ఎన్టీఆర్ను గుర్తు చేసుకునేటప్పుడు మనం కేవలం గతాన్ని స్మరించుకోవడం కాదు, తెలుగువాడి గర్వాన్ని, ఆత్మ గౌరవాన్ని మళ్ళీ మళ్ళీ మేల్కొల్పుతున్నాం. ఎన్టీఆర్ అంటే పేరు కాదు, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఒక శాశ్వత శకం. జోహార్ ఎన్టీఆర్.